కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇలా మనకి కర్కాటక రాశి ఉంటుంది. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు వీళ్ళకు కూడా ఏదైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో అడ్డంకులు ఎదురు చూసేటువంటి అవకాశం ఎంతగానో ఉంది. కుటుంబంలో మోసపోవటము, స్నేహితులతో మోసాలు ఎదురవ్వటము అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అంతేగాక దాంపత్యంలో కొంచెం విభేదాలు కూడా వారికి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ సంవత్సరం వెళ్ళేటువంటి మార్గాన్ని ఒక ఆలోచన వచ్చింది అంటే 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళటం ఎంతగానో మంచిది. వీరు ఏవైనా తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నాయా అంటే విశ్వాసం వీరికి ఎక్కువగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితేనే అనుకున్న పని చేయగలుగుతారు. లేని పక్షాన వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము.